ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, శత్రువు మూసివేసిన తలుపులు దేవుడు నీ కొరకు తెరుస్తున్నాడు. ఆదికాండము 26వ అధ్యాయము 18-19 వచనాలు. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో సెలవిస్తున్న మాట, నీతో చేస్తున్న వాగ్దానం, దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి వాటిని స్వతంత్రించుకోవడానికి, వాటిని నువ్వు అనుభవించడానికి నీవు వెతుకుతూ ఉండగా శత్రువు నీవు వెతుకుతున్నటువంటి వాటిని కొన్నిటిని దొంగిలించాడు, కొన్నిటికి ఆటంకాలు కలుగు చేశాడు, కొన్నింటిని పూడ్చివేశాడు లేదా మూసివేశాడు. అయితే ఇప్పటి వరకు నువ్వు వెతుకుతున్నటువంటి వాటిని శత్రువు మూసివేసాడేమో, అడ్డుకున్నాడేమో, దొంగిలించాడేమో. అయితే శత్రువు మూసివేసినటువంటి తలుపులను దేవుడు నీ కొరకు ఇప్పుడు తెరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ధ్యానం చేస్తే, ఇస్సాకు గెరారు అనేటువంటి ప్రాంతంలో నివసిస్తూ ఉన్నప్పుడు దేవుడు తనతో చెప్పిన రీతిగా ఆ కరువు కాలములో ఇస్సాకును ఎంతగానో ఆశీర్వదించడం జరిగింది. అతను ఆ గెరారు అనేటువంటి ఫిలిస్తీన్ల దేశంలో ఆశీర్వదించబడుట ఫిలిస్తీన్లు చూచినప్పుడు, అక్కడ రాజు చూచినప్పుడు వారికి అసూయ కలిగిందట. ఆ అసూయతో ఇస్సాకును ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోమ్మని తరిమివేశారు. అప్పుడు ఇస్సాకు ఆ ప్రాంతం నుండి కొంత దూరం ప్రయాణం చేసి ఆ మార్గ మధ్యలో తన తండ్రి అయినటువంటి అబ్రహాము త్రవ్విన బావులు పూడ్చివేయబడుట చూసి తిరిగి వాటిని తన దాసుల ద్వారా త్రవ్వించడం ప్రారంభించాడు. అబ్రహాము బ్రతికి ఉన్నప్పుడు కొన్ని బావులను త్రవ్వించాడు. అయితే అబ్రహాము చనిపోయిన తర్వాత ఫిలిస్తీన్లు అనబడేటువంటి శత్రువులు అబ్రహాము త్రవ్వినటువంటి బావులన్నింటినీ పూడ్చివేశారు. అలాగే కొంతకాలము అబ్రహాము త్రవ్వినటువంటి బావులు పూడ్చివేయబడినవిగా, మూసివేయబడినవిగా, నిరుపయోగమైనవిగా ఉండిపోయాయి. అయితే దేవుడు ఇస్సాకును తన కాలములో అబ్రహాము ద్వారా త్రవ్వబడినటువంటి బావుల దగ్గరికి నడిపించి అక్కడ ఒక అద్భుత కార్యం చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాము త్రవ్విన బావులను లేదా శత్రువులు పూడ్చివేసినటువంటి ఆ బావులను తన దాసుల ద్వారా తిరిగి త్రవ్వించడం ఆరంభించినప్పుడు ఆ లోయలో త్రవ్వుతూ ఉండగా జలలు కలిగిన బావి ఒకటి ఇస్సాకుకు దొరికినదట. హల్లెలూయా. జలలు కలిగిన బావి అనంటే ఊటలు కలిగిన బావి. ఊటలు కలిగిన బావి అంటే త్రవ్వే కొలది నీరు ఉబుకుతూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. శత్రువులైతే తన తండ్రి అయిన అబ్రహాము త్రవ్వించిన బావులను పూడ్చివేశారు కొంతకాలము. అయితే దేవుడు అదే బావులను ఇస్సాకు కాలములో తన దాసుల ద్వారా త్రవ్వించినప్పుడు ఆ బావులను అలా త్రవ్వుతూ ఉండగా
ఒక శ్రేష్టమైనటువంటి ఊటలు కలిగినటువంటి బావి ఇస్సాకుకు దేవుడు అనుగ్రహించాడు, దొరికేలా చేశాడు. ఇది గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి సూచన ఇస్సాకుకు ఆ రోజులలో. అటు రీతిగా దేవుడు నీ జీవితంలో ఆ ఆశీర్వాదకరమైనటువంటి సూచనను, ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. నీకు రావాల్సినవి, నీ కొరకు దేవుడు సిద్ధపరిచినవి శత్రువు కొన్నింటిని పూడ్చివేశాడు, ఆ తలుపులు మూసివేశాడు, అడ్డుకుంటున్నాడు, దొంగిలిస్తూ ఉన్నాడు. అయితే శత్రువు మూసినటువంటి తలుపులను దేవుడు నీ కొరకు తెరవబోతూ ఉన్నాడు. ఆ తలుపులు ఊటలు ప్రవహించేటువంటి తలుపులు, అంటే ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదంలోనికి నిన్ను నడిపించేటువంటి ద్వారములను దేవుడు నీ ఎదుట తెరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీవు ఆశీర్వదించబడకూడదని, నీవు తృప్తిగా ఉండకూడదు అని అపవాది నీకు రావాల్సిన వాటిని, నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన వాటిని పూడ్చివేసి ఆనందించేయడం కొంతకాలం. అయితే ఈ కాలము నీ కొరకు నిర్ణయించబడినది. దేవుడు ఈ కాలములో శత్రువు పూడ్చినటువంటి బావులను, శత్రువు మూసివేసిన తలుపులను దేవుడు నీ కొరకు తెరుస్తున్నాడు. ఇక దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాటిని ఎవడు దొంగిలించలేడు, ఎవడు అడ్డుకొనలేడు, ఎవడు మూసివేయలేడు. దేవుడే తలుపులు తెరుస్తూ ఉండగా ఆ ద్వారములలో దేవుడు నిన్ను ప్రవేశపెట్టబోతున్నాడు. నీవు ప్రవేశిస్తూ ఉండగా ఇస్సాకుకు దొరికిన ఆశీర్వాదం నీకు కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఒక ఊట లాంటి ఆశీర్వాదం, త్రవ్వే కొలది, వెదికే కొలది, అనుభవించే కొలది, ఆశీర్వదించబడే కొలది, ఇంకా 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 ఆశీర్వదించేటువంటి జలలు కలిగినటువంటి బావి లాంటి ద్వారమును దేవుడు నీ ఎదుట తెరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఇక శత్రు యొక్క ఆటలు, శత్రు యొక్క పన్నాగాలు, శత్రు యొక్క ప్రయత్నాలు, ప్రణాళికలు నీ మీద పని చేయవు. దేవుని యొక్క ఉద్దేశాలు నీ ద్వారా నెరవేర్చబడతాయి. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన తలుపులన్నీ నీ కొరకు దేవుడు తెరుస్తున్నాడు. వాటిని ఎవ్వడు నీకు మూసివేయలేడు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు అభివృద్ధి పరచడం ఆరంభిస్తున్నాడు. హల్లెలూయా. అట్టి దైవ కృప వింటున్న మనందరికీ దేవుడు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.